స్తోత్రం. ఏముందయ్యా మా దగ్గర, ఏముందయ్యా మా దగ్గర? స్తోత్రమయ్యా. ఎందుకు పనికి వస్తామయ్యా? అయ్యా మేమేమై ఉన్నామో అదంతా నీ కృప వల్లనే ఉన్నాం. నీకు మనసారా కృతజ్ఞతలయ్యా. స్తోత్రం. మా బతుకులు ఎక్కడేమో మాకు తెలుసు, మా బ్రతుకులు ఎలాంటివో మాకు తెలుసు, ఎక్కడి నుంచి మమ్మల్ని నువ్వు తెచ్చావో మాకు తెలుసు, ఏ స్థితిలో ఉంచావో కూడా తెలుసు. ఇదంతా నీ కృప అయ్యా. నీవు అనుగ్రహించినటువంటి మందిర ప్రాంగణం ఆశీర్వదించు. రోగులుగా, రక్షణ లేనివారుగా, దురాత్మ పీడితులుగా, నానా బాధలలో, వేదనలో ఉండి ఎవరైనా ఈ మందిరంలో ప్రవేశిస్తే అది ఎట్టి సమస్య అయినా నజరేయుడగు యేసు నామములో వారికి విడుదల, ఆమేన్. విడుదల. ఆమేన్. నీ మందిరావరణంలో నీ బిడ్డలు మోకరించి అయ్యా అని ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలిపి మా ప్రార్థనలకు, మా బిడ్డల ప్రార్థనలకు జవాబులివ్వు. తెలిసి తెలియని తప్పులు, దోషాలు, క్షణికావేశాలు, తద్వారా జరిగే పొరపాట్లు, పాపములు, లోపములు, దోషములు నీ శిలువ రక్తంతో కడుగు, అడగండి. పరిశుద్ధపరచు, పరిశుద్ధ నూతనపరచు, క్రొత్త తైలముతో నింపు, నింపండి నాయన. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపు. నాయన ఎవరు బలహీనులుగా ఉండకూడదు, బలవంతులై నిన్ను మహిమపరచాలి. ఆమేన్. నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడాలి. ఆమేన్. ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడాలి. ఆమేన్. అన్య జనులలో నీ నామం మహిమార్థమై నిన్ను మోసే పాత్రలై వర్ధిల్లాలి. ఆమేన్. ఈ మందిర ప్రతిష్టారాధన మొదలు ఇక వేలాది మందిరాలు ప్రతిష్ఠింపబడాలి. ఆమేన్. దానికి ఇది నాంది, దానికి ఇది నాంది, దానికి ఇది ప్రారంభం అవ్వాలి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లి. ఈ మందిరమును నీ పరిచర్య నిమిత్తం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని యొక్క నామమైన